చాలామంది ఈరోజు గ్యాస్, యాసిడిటీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. పొట్టమంట, ఉబ్బరం, నలత, తిన్న వెంటనే అసౌకర్యం వంటి సమస్యలు రోజు ఎదురవుతున్నాయి. ఈ సమస్య తగ్గాలనే ఉద్దేశంతో రకరకాల యాసిడిటీ మందులు వాడుతున్నా పూర్తిగా తగ్గడం లేదని చాలామంది చెప్తున్నారు. వైద్యుల మాట ప్రకారం దీని వెనుక హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఒక ప్రధాన కారణంగా ఉండొచ్చని చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా కడుపులో ఉన్నప్పుడు గ్యాస్, యాసిడిటీతో పాటు కడుపు వాపు, పుండ్లు, బ్లాక్ స్టూల్, బరువు తగ్గడం వంటి తీవ్రమైన సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది ముదిరితే కడుపులో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని, కొంతమందిలో దీర్ఘకాలంలో స్టమక్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అలాగే నేరుగా గుండెపోటు రాకపోయినా శరీరంలో వాపు, రక్తహీనత వంటి సమస్యల వల్ల ఇప్పటికే హార్ట్ రిస్క్ ఉన్న వారిలో గుండె ఆరోగ్యంపై పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకే తరచూ గ్యాస్, యాసిడిటీతో బాధపడేవారు దీన్ని లైట్గా తీసుకోకుండా హెచ్ పైలారీ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి టెస్ట్ చేసి డాక్టర్ సూచించిన విధంగా పూర్తి కోర్స్ మందులు వాడితే ఈ సమస్య పూర్తిగా నయమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. గ్యాస్, యాసిడిటీని నిర్లక్ష్యం చేయొద్దు. సమస్య ఉంటే ముందే చెక్ చేయించుకోండి.